సమన్యాయం కోసమే రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు రోడ్డెక్కారని చెప్పారు. ఈ రోజున రైతులు చొక్క నీరు ఉందని రోడ్ల మీదకి వస్తున్నారు. వారి సమస్యకు పరిష్కారమే సమన్యాయం. ఈ రోజున విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి రాష్ట్ర విభజన ఆటంకం కలుగుతుందని చెప్పేసి విద్యార్థులంతా రోడ్లపైకి వస్తున్నారు. వారి సమస్యకు పరిష్కారమే సమన్యాయం. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర విభజన జరిగితే మనకి రెవెన్యూ లోటు వస్తుంది, అభివృద్ధి కుంటుపడుతుంది, ఆర్థిక వృద్ధి రేటు తగ్గిపోయి మరి పెన్షన్లు అందవు, జీతాలు కూడా సరిగా అందరి దుర్భర పరిస్థితి వస్తుందని చెప్పేసి మరి న్యాయం కోసం వాళ్ళు రోడ్డుకి ఎక్కారు. వారికి కావాలి సమన్యాయం. మరి అదేవిధంగా బడుగు బలహీన వర్గాల సంక్షేమాల పథకాల అమలు కోసం మరి ఆర్థిక వృద్ధి రేటు తగ్గితే మనకి స్కాలర్షిప్లు అందవు, పెన్షన్లు రావు. మరి ఇలాంటి సమస్యల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ బడుగులంతా ఈ రోజున స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు నడుపుతున్నారు. మరి వాళ్ళ సమస్యల పరిష్కారమే సమన్యాయం. మరి ఇంకో నాయకుడు అంటాడు, అయ్యా మనం తెలుగు వారం అంతా అన్నదమ్ముల్లా కలిసిపోయి విడిపోయి రెండు రాష్ట్రాలు ఉందాం అంటున్నారు. ఒక సెల్ ఫోన్ లో 2 సిమ్లు కలిసి చెబుతున్నారు. అయ్యా ఒక సెల్ ఫోన్ లో 2 సిమ్లు వేసుకోవచ్చు, కానీ ఒక సిమ్ మాట్లాడుతుంటే ఇంకో సిమ్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నా సెల్ ఫోన్ అంతే. అదేవిధంగా ఒక సిమ్ పనిచేస్తున్నప్పుడు రెండో సిమ్ ఎలాగైతే స్విచ్ ఆఫ్ వస్తుందో ఇదే సమన్వయం కొరవట్టం. ఈ సమన్వయం కోసమే ఈ రోజు దీక్ష చేస్తుంది. రాజశేఖర రెడ్డి గారి మీద పాపం ఆయన పరలోకంలో ఉన్నారు, ఆయన మీద అభండాలు వేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు నేను గుండె వేసి ఏం చెబుతున్నా, ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి 24 గంటలు అదే శ్వాసతో బ్రతికారు. ఇందిరమ్మ గారు రాష్ట్ర విభజనకు వ్యతిరేకం. మరి అలాంటి ఇందిరమ్మ రాజ్యంలో రాష్ట్ర విభజన మరి ఎందుకు ఉంటుందని చెప్పేసి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నేను ప్రశ్నిస్తున్నాను. ఓట్లు, సీట్ల క్రీడలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందని సమైక్యవాదులు మండిపడ్డారు. అంబేద్కర్ సిద్ధాంతాలను కూడా తెలంగాణ దళిత నేతలు వక్రీకరిస్తున్నారని సీమాంధ్ర దళిత నేతలు చెప్పారు. సాక్షి న్యూస్, గుంటూరు. ఛత్రపతి శివాజీకి భయపడి ఆయన్ను జైల్లో పెట్టించిన ఘనుడు ఔరంగజేబ్ అని, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రపంచానికి భయపడి ఆయన్ను జైల్లో పెట్టించిన ఘనుడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గౌతమ్ రెడ్డి. ఔరంగజేబుకు చంద్రబాబుకు చాలా దగ్గర పోలికలున్నాయన్నారు. ఔరంగజేబు తండ్రిని వెన్నుపోటు పొడిస్తే చంద్రబాబు సొంత మామనే వెన్నుపోటు పొడిచారని తెలిపారు. వైఎస్ విజయమ్మ దీక్షా ప్రాంగణం నుంచి మాట్లాడిన ఆయన జగనన్న జైలు నుంచి బయటకు వచ్చే సమయం ఆసన్నమైందన్నారు. ద్వంద్వ విధానాలు అవలంబిస్తున్నటువంటి తరుణంలో జగనన్న మాత్రమే ఆడిన మాట తప్పని నాయకుడిగా ప్రజల ముంగిట వచ్చి ఉన్నారనేటువంటి కనబడతా ఉంది. జగనన్న మాట తప్పని నాయకుడైతే తప్పనిసరిగా మాట తప్పే నాయకుడు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి వారు చంద్రబాబు నాయుడు. మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ దేశ రాష్ట్ర రాజకీయాలలో ఈ దేశంలో కూడా ఔరంగజేబు పుట్టినటువంటి పద్ధతిలో ఔరంగజేబుకి సంబంధించినటువంటి 1.25 లక్షణాలు కలిగినటువంటి వాడు చంద్రబాబు నాయుడు. సొంత తండ్రిని వెన్నుపోటు పడటం, ఆఖరికి చనిపోవడానికి కారకుడైనటువంటి ఔరంగజేబు అదే కోవలో మావను వెన్నుపోటు పడిచి చావుకి కారకుడైనటువంటి వాడు చంద్రబాబు నాయుడు. తెలంగాణ ప్రకటన వచ్చేదాకా రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కళ్లు మూసుకుని కూర్చున్నారంటే సీమాంధ్రపై వారి చిత్తశుద్దిని తెలియజేస్తుందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి. సీమాంధ్ర ప్రజల మీద చంద్రబాబుకు అభిమానం ఉంటే తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరులోని సమరదీక్ష ప్రాంగణం నుంచి ప్రసంగించిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఆహార భద్రతా బిల్లును సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు వ్యతిరేకించినప్పుడే వారిని ప్రజలు నమ్ముతారని అభిప్రాయపడ్డారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు యాత్ర మొదలు పెడతా ఉంటున్నాడు. ఆత్మగౌరవ యాత్ర మొదలు పెడతా ఉంటున్నాడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే, ఆయన ఆంధ్ర రాయలసీమ ప్రజల మీద అభిమానం ఉంటే ఆయన రాజీనామా చేసి తెలుగుదేశం ఎమ్మెల్యేలందరూ కూడా రాజీనామా చేయించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. మేము ఒకటే చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా మీరు రాజీనామా చేయడం కాదు, రాజీనామాలు ఆమోదించిన కూడా మేము స్పీకర్ దగ్గర కూడా ధర్నా కూడా చేస్తామని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఒక పక్క ఎంపీలు సీమాంధ్రలో ఉద్యమం రాదని ఉద్దేశంతో కామ్గా ఉండి ఈరోజు
కొంతమంది రాజీనామాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు.